శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప మాల స్వామిమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 28వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 27వ రోజు రాత్రి కేపీహెచ్పీ వాస్తవ్యులు చోడిశెట్టి గణపతి సాయి లక్ష్మి స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. గోదావరి గోత్రం చోడిశెట్టి గణపతి మరి ధర్మపతి సాయిలక్ష్మి గారు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర 27వ రోజు సందర్భంగా ఈరోజు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పౌర్ణమి ఈరోజు యొక్క అల్పాహారం విందు ఏర్పాటు చేసినందుకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర మరి వారు ముందు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని అయ్యప్ప కరుణాకటాక్షాలు వారి కుటుంబంతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి. ఇక 28వ రోజు తెల్లవారుజామున పుడుక్షేత్రం నుంచి బయలుదేరిన స్వాములు 19 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకి నమ్మకం చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకుని విభూతి ధారణ చేశారు. 28వ రోజు మధ్యాహ్నం అక్కలదేవి, నర్సింగరావు, జానకి, రఘునాథ్, అదేవిధంగా మాలవిక, శ్రేయాన్స్, సమరత్, అగస్త్య, అదేవిధంగా రాజేష్, రుచిత, మిహికా, ఆయన్స్ నందన్, రవికిరణ్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరిన స్వాములు 16 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సాయంత్రం గణేష్ టెంపుల్, పార్వతీ వెల్లూరుకు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ మహాపాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతుంది. ఇక పాదయాత్రల సమయంలో ఎవరు కూడా ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర ఈరోజు 28వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈరోజు 28వ రోజు ఉదయం వచ్చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కేపీహెచ్పీ కాలనీ వాస్తవ్యులు మాతో పాటు మా మహాపాదయాత్రలో పాల్గొంటున్నటువంటి నందకిషోర్ గారి చెల్లెలు మాలవిక, వారి బావగారైనటువంటి రఘునాథ్ గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి గోత్రం వచ్చేసి అక్షింతల గోత్రం. ఎక్కలదేవి నరసింహరావు గారు, జానకి, రఘునాథ్ గారు, శ్రేయస్ గారు, సమర్థ్ అగస్త్య గారు, రాజేష్ గారు, రుచిత, మిహికా, అయేష్ నందన్, రవికిరణ్, జయశ్రీ ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రఘునాథ్ గారికి, మాలవిక గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ వారి సహాయ సహకారాలు అందించాలని, శ్రీ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలకు వారు ఎప్పుడు ఎల్లప్పుడూ దీవెనలు వారికి ఉండాలని కోరుకుంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శ్రీ స్వామి. వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య